ఈరోజు మనది ఇది 5వ వీడియో. నాన్ స్టాప్ ప్రోమోలు వస్తున్నాయి, 4 ప్రోమోలు వచ్చినాయి. ఇది 3వ ప్రోమో వీడియో. దాంతోపాటుగా ఎలిమినేషన్ రిలేటెడ్గా కూడా చేంజ్ జరిగింది. సో ఆ చేంజ్ జరగవచ్చు అని లాస్ట్ వీడియోలో చెప్పాను. అది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోద్ది, ఏం జరిగింది ఏంటి అని అర్థమైపోద్ది. స్టిల్ ఈ వీడియో చేయడానికి కారణం, మనం 100% క్లారిటీ ఇవ్వకుండా 99% ఆ 1% వేరే ఛాన్స్ ఉంది, అది ఎందుకు ఉంది అని కూడా చెప్పేశాం. కాబట్టి కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని వీడియో మొత్తం చూడరు కదా, 14 నిమిషాలు ఉంది లాస్ట్ వీడియో. కాబట్టి ఆ 14 నిమిషాలు చూడని వాళ్ళకి మనం చెప్పిన దానికి జరిగిన దానికి ఆపోజిట్ జరిగింది కదా అని అర్థం చేసుకుంటారేమో అనేసి ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేశాను. దాంతోపాటుగా 4th ప్రోమో వచ్చింది. అదే పనిగా 4th ప్రోమోలో ఇమాన్యుయల్ అండ్ భరణి గారు రిలేటెడ్గా మన దగ్గర పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఈ అప్డేట్ కూడా ఇచ్చినట్టు ఉంటుందని ఈ వీడియో చేస్తున్నా. దయచేసి లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 9th సీజన్ 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈరోజు అవ్వాలి. ఆల్రెడీ ఐఎస్ ప్రాసెస్లో ఉంది, ఒక 7-8 thousand మాత్రమే ఉన్నారు, 1000 అయిపోయారు. ఈ వీడియోతో అవ్వాలి. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఎలిమినేషన్ రిలేటెడ్ ఉందని నేను ఎంజాయ్ చేసిన వీడియోలో గౌరవ్ అండ్ మాధురి గారు లాస్ట్ 2లో ఉన్నారని క్లారిటీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. ఈవెన్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ వీక్లో నేను చేసిన 5 వీడియోలో 6 వీడియోలో ఓటింగ్ గురించి చేస్తే ప్రతి వీడియోలో సేమ్ మాట చెప్తున్నా, గౌరవ్, రాము, మాధురి గారు లిస్ట్లో ఉన్నారు. లాస్ట్ 2 days నుంచి ప్రతిరోజు చెప్తున్నమాట, 2 రోజులు మాధురి గారు వెళ్ళిపోతే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆవిడికి ఓటింగ్ తక్కువ పడుతుంది. దాంతోపాటుగా ఆవిడ రిలేటెడ్గా సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే, తనుజ గారి ఆ ఓట్ అప్పీల్ అదేదైతే ఉందో అది వాడే అవకాశం ఉంది. స్టిల్ మీరు ఓట్లు వేసుకోండి, ఓట్లు వేసుకోకుండా కేర్లెస్ చేయొద్దు, ఆవిడ ఎలిమినేట్ అయిపోతారు, ఓట్లు వేసుకోండి అని ప్రతిరోజు రిపీటెడ్గా చెప్తున్నమాట. లాస్ట్ 4 ఓట్లు వేసుకోండి. మన వీడియోలో ఏ రోజు సేవ్ అవుతారు, వీళ్ళు సేవ్ అయిపోతారు అన్న మాటలు మనం ఎప్పుడు వాడం. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు గట్టిగా డేంజర్ జోన్ చెప్తాం. మళ్ళీ రేపు ఏదో ఒక రోజు అది ఒరేవడాల్ పాజిటివ్గా చెప్పావు కదరా, వెళ్ళిపోరని చెప్పావు కదరా, నేను నమ్మేవరా, నీకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదరా, అందుకని నమ్మేవు అనుకుంటారు. అందుకని డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి గట్టి డేంజర్ జోన్ చెప్పాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే, మనం అనుకున్నది మాధురి గారికి తక్కువ ఓట్లు వచ్చాయని లాస్ట్ వీడియోలో గట్టిగా చెప్పాం. తక్కువ ఓట్లు మాధురి గారికే వచ్చాయి. కానీ తనుజ గారి బజర్ ఏదైతే ఉందో తను ఈవిడికే వాడతారు కాబట్టి పక్కా ఈవిడికి వాడినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ లిస్ట్లో ఉన్న మాధురి గౌరవ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటికే అప్డేట్ అవ్వలేదు, అప్పటికి జరగలేదు షూటింగ్, కాబట్టి అప్డేట్ ఇచ్చాం. ఇప్పుడు వస్తుంది ఏంటంటే, ఇప్పుడు తెలిసింది ఏంటంటే మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే, మాధురి గారికి గోల్డెన్ బజర్ ఆవిడ తనుజ గారు అసలు వాడలేదు. కాబట్టి వాడకపోవడం వల్ల లీస్ట్లో ఉన్న మాధురి గారు అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇది ఖచ్చితంగా నేను ఇది జరగకుండా ఉండాలని కోరుకున్నా. ఎందుకంటే ఆవిడ చాలా కామెడీగా ఉన్నారు, కామెడీ యాంగిల్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, గట్టి ఎంటర్టైన్మెంట్, తెలియకుండా ఎంటర్టైన్మెంట్. డెమాన్ క్లోజు, పవన్ క్లోజు, కళ్యాణి క్లోజు, ఆ తర్వాత సరికి తనుజ క్లోజు, రీతు క్లోజు, దివ్య క్లోజు, భరణి గారి క్లోజు, అందరికీ క్లోజ్ అయ్యారు. సంజన గారు క్లోజ్, ఇమాన్యుయల్ క్లోజ్. ఆవిడ రిలేషన్స్ బాగా స్ట్రాంగ్ అయినాయి. ప్రతి ఒక్కరితో రే అదిరా ఇదిరా అనేసి ఇమాన్యుల్ని రా అనగలిగింది, కళ్యాణ్ రా అనగలిగింది, డెమాన్ని రా అనగలిగింది. ఎవ్వరు సంజన గారు అనగలిగారా? అలా అయిపోయారు. మాధురి గారు మాత్రం అందరినీ రా అనేంత క్లోజ్ ర్యాప్ బిల్డ్ చేసుకుని వాళ్ళ మీద నోటుకొచ్చిన పంచులు ఇమాన్యుయల్తో అంత ఈజీగా ఎవరు చేయలేరు. పడుకొని నిద్రపోయి 3-4 సార్లు నిద్రపోయి కూడా కామెడీగా క్రియేట్ చేయడానికి ట్రై చేసింది ఆవిడంటే ర్యాప్ వచ్చేసింది. సో లైన్లోకి వస్తుంది అనుకున్నాను. ఓటే తక్కువ ఉన్నాయి, తనుజ గారు వాళ్ళు సేవ్ అవుతారు అనుకున్నా. తనుజ గారు వాడలేదు, విచ్ ఇస్ గుడ్. ఆవిడకి కూడా మంచిదే. ఎందుకంటే ఈవిడ ఉంటే ఫర్దర్గా ఏం జరుగుద్ది అంటే, భరణి గారితో అది ఒక ర్యాప్ అనేసి వస్తుంది, తనుజ గారికి ప్లస్ మాధురి గారికి ఇది ఒక ర్యాప్ అనేసి, ఈవిడితో కూర్చున్న టైంలో వీడి వల్ల తలకాయ నొప్పులు ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వెళ్ళిపోతే ఇంకా ఆ క్లారిటీ కూడా ఉంటుంది, అది కూడా ఉండకుండా ఉంటుంది. తనుజ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తనుజ గారికి ఇది కొంచెం బూస్టింగ్ అనుకోవాలి. వాస్తవానికి చెప్పుకుంటే ఇది పక్కన పెడదాం. ఎలిమినేషన్ అప్డేటు, మాధురి గారు ఈజ్ ఎలిమినేటెడ్. ఆవిడ ఎలిమినేట్ అవ్వడానికి డిజర్వ్డా కాదంటే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో చూస్తే ఖచ్చితంగా డిజర్వ్డే. ఆవిడ ఎప్పుడెప్పుడు పోతారన్న ఫీలింగ్ అందరికీ వచ్చింది. కానీ లాస్ట్ ఈ వీక్లో మాత్రం 1-2 సిచ్యువేషన్లో నామినేషన్లో ఓవర్ యాక్షన్ చేశారా, ఏంట్రా అట్ట మాట్లాడారు నోటుకు వచ్చినట్టు అనేసి అనిపించిన తర్వాత ముఖం మీద చెప్పే అలవాటు ఏదైతే ఉందో, ముఖం మీద చెప్తున్నారు చూసారా, ఓకే ఈవిడ అంత దారుణంగా కాదు, ఓకే చేంజ్ అవుతున్నారన్న అందరికీ అనిపించుంటుంది. చేంజ్ అవుతున్నారు కదరా, ఈవిడే అంత దారుణంగా లేరే అన్న ఫీలింగ్ తెచ్చుకొని పాజిటివ్గానే వెళ్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. పక్కన పెడదాం, ఆవిడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడితే, ఎపిసోడ్లో చూస్తే మీకు అర్థమైపోద్ది ఏమేమి ట్విస్టులు ఉన్నాయి, ఏం జరిగింది నామినేషన్స్లో ఎలిమినేషన్స్ అని. ఇప్పుడు ప్రోమోలో 4th ప్రోమోలో భరణి గారు రిలేటెడ్గా నిన్నే చెప్పాం మన రివ్యూలో, సేఫ్ ఆడుతున్నానండి. ఆ రోజు ఏ తప్పు అయితే చేశారో మళ్ళీ ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా, ఇంత గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తున్నాడు, మారడా ఈ భరణి గారు మారరా అనేసి అన్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆయన సేఫ్గా ఆడాడు అనేది పక్క, కానీ దాన్ని వెనక్కున్న రీజన్స్ కూడా మనం చూడాలి. సేఫ్గా ఆడడానికి రీజన్స్ ఏంటంటే, ఆయన ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత బయటికి అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, తనుజ నెంబర్ 1లో చూశాడు ఆయన ఎక్స్పెక్టే చేస్తున్నాడు. ఎందుకంటే దివ్య గారు వచ్చి తనుజాని 5th పొజిషన్లో పెట్టారు.
5th పొజిషన్లో దివ్య గారిని పెట్టి, దివ్య గారు తనుజ గారిని 5th పొజిషన్లో పెట్టి భరణి గారిని నెంబర్ 1లో పెడితే ఆయన దాన్నే నమ్ముకొని అదే మాయలో బతికాడు. అదే మాయలో బతికి బయటకు వచ్చిన వ్యక్తి ఒక్కసారి చూసి తనుజ నెంబర్ 1 అని చెప్పి అది ఓటింగ్ డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పిన తర్వాత, దివ్య గారి ఓటింగ్ చూసిన తర్వాత భరణి గారు ఓటింగ్ చూసుకున్నారు కదా వచ్చేటప్పుడు, ఎలిమినేట్ అయిపోయారు అనేసి ఆయన షాక్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా షాక్ అయిపోయారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రీఎంట్రీ డిపెండ్స్ ఆన్ ఓటింగ్ అన్న సిచ్యువేషన్ ఆయనకి అర్థమైనప్పుడు ఆవిడ తనూజ గారితో క్లోజ్గా ఉన్నారు. యాక్చువల్గా ఒకవేళ రీఎంట్రీ ఓటింగ్ ద్వారా కాకపోయినా నెంబర్ 1 మనం ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కూతురు అనుకున్న వ్యక్తి ఆవిడ నన్ను నానా అంటున్నప్పుడు, ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఆవిడతో బాగానే ఉండాలని అనుకుంటారు. దట్టు ఏంటంటే బాగా లేకపోతే చేంజ్ అయ్యారని అనుకుంటారు కాబట్టి ఆల్రెడీ ఉన్నాము మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం, ఆవిడ ఓటింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి బాగా క్లోజ్గా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దివ్య గారికి ఆయన అగెనెస్ట్గా ఉందాము, కొంచెం దూరంగా అంటి ముట్టకుండా ఉందామనే సిచ్యువేషన్స్లో వచ్చినట్టుగా క్లియర్గా కనపడుతుంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్గా సపోర్టింగ్ టాస్కులు రావడం వల్ల తెలియకుండా ఆయన వైపు ఆవిడ నిలబడడం, ఆవిడే వచ్చి ఆడతానో ఆవిడ గెలిపించేసరికి ఖచ్చితంగా ఆవిడ వైపు మనం నిలబడకపోతే బాగోదు, గెలిపించారు ఆ అమ్మాయి నన్ను గెలిపించింది దివ్య అనే ఉద్దేశంలో ఆయన నిలబడడానికి ట్రై చేసి ఖచ్చితంగా దివ్య సైడ్ వెళ్ళేసి డైరెక్ట్గా నిలబడచ్చు. ఈ వీక్ ఆడింది ఆ అమ్మాయి నా కోసమని. కానీ ఆయన ఏదైతే ఓటింగ్ చూసొచ్చాడో, ఆయన ఏదైతే నెంబర్ 1 సిచ్యువేషన్ చూసొచ్చాడో, ఇప్పుడు మళ్ళీ బెడిసికొట్టే అవకాశం ఉంది. ఈ అమ్మాయితో చెప్పుకొని వెళ్దామని ఫీల్ అయ్యాడు. రీఎంట్రీలు వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళకి తలకానప్పుడే చూసి రావడం వల్ల తెలియకుండా ఆ భయము ఆ ధైర్యం రాకుండా ఉంటుంది. ఎరా ఇప్పుడు చేస్తే ఎట్లా, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఉంది, ఈ అమ్మాయికి ఇంత నెగిటివ్ ఉంది, ఈ అమ్మాయితో కలిస్తే బెటరా కాదా, లేదు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇతనితో బాగుందామా లేదా, ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువైపోయి ఓవర్ థింక్ చేస్తారు. అదే జరిగింది భరణి గారితో. ఎందుకంటే ఈ అమ్మాయి నెంబర్ 1 పొజిషన్ ఉంది, ఈ అమ్మాయితో బాగుంటున్నాము, సడన్గా ఈ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చేసి దివ్య సైడ్కి వెళ్తే వర్కౌట్ అవుద్దా లేదా, ఏంటి బాగుంటుందా బాగోదనేసి ఆ అమ్మాయికి నచ్చజెప్పడానికి ట్రై చేసే టైంలో పాట ఆగిపోయింది. దట్ ఈస్ సేఫ్ గేమ్ ఓన్లీ. కానీ దాని వెనక ఉన్న రీజన్స్ ఇంత క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నాకు సార్ సేఫ్ గేమ్ ఆడావంటే, లేదు సార్ నేను నిన్న ఆడానా, ఆయన కూడా షాక్. ఆడావు, సుమన్ శెట్టి ఆడారంటే సుమన్ శెట్టి ఒకరు భలే ఉంటాడు అన్న. ఒకరోజు అంటాడు, నువ్వు దివ్యతో నేను కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నా దివ్య విషయంలో, సుమన్ నీకేమనిపిస్తుంది చెప్పంటే, అవునన్నా నాకు కూడా అనిపించింది అంటే ముఖం మీద చెప్తాను నేను కూడా. అలాగే సార్ నాకు సేఫ్ గేమ్ అనిపించింది సార్ అన్నాడు. హెయిర్ స్టైల్ కూడా వెరైటీగా ఉంది సుమన్ అన్నది. సో అనగానే షాకు. ఆ తర్వాత లేపేసి నాకు సరే ఏమన్నానంటే, నేను ఆ పక్కకి వెళ్ళడానికి జస్ట్ చెప్పడానికి వచ్చాను సార్, దివ్య సైడ్ వెళ్తానని చెప్పండి. ఎంతసేపు చెప్తావు, 2 minutes 14 seconds ప్లే అయిందండి సాంగ్. 2 నిమిషాల 14 సెకండ్లు ప్లే అయితే ఆ లోపల చెప్పేసి రావాలి కదా. అంటే ఒక సాంగ్ అంటే 3-4 నిమిషాలు ఉంటుంది, ఇంకా సాంగ్ అంతా చెప్పుకుంటూ వస్తే సాంగ్ ఆగదా, నీకోసం ఉంచుతారా అన్నట్టుగా అన్నారు నాకు సార్. ఇది మంచిదే భరణి గారికి. డిలే చేయకుండా బిగ్ బాస్ టీం లాస్ట్ టైం డిలే చేసింది ఏంటంటే, స్టార్టింగ్లో చెప్పకుండా ఆ పెంటంతా చేసి రిలేషన్స్ పెట్టుకొని బంధాలలో ఇరుక్కుపోయేలాగా చేసిన తర్వాత లాస్ట్లో చెప్పేసి కథ సుఖాంతం చేసి పెట్టేశారు. ఇప్పుడు ఎర్లియర్గా చెప్పారు కాబట్టి ఫస్ట్ వీక్లోనే ఆయన దాని జోలికి పోకుండా కొంత ఇష్యూలు క్రియేట్ అయ్యి కొంత బాండింగ్ నుంచి దూరం అవుతారని ఐ హోప్ పక్కన పెడదాం. ఇప్పుడు ఇమాన్యుయల్ రిలేటెడ్గా, ఇమాన్యుయల్ ఆ రోజే చెప్పాం మా 3 రీజన్స్లో ఈ రీజన్ తుప్పాస్ రీజన్ అని క్లియర్గా విత్ వీడియోస్తో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో వేసేసా. అన్ని వీడియోలు 3-4 వీడియోలు పెట్టాం బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ఏంట్రా ఆ రోజు చెప్పాడు, ఆ రోజు అది కూడా కాకుండా ఆ రోజు ఉంది ఆ పర్టికులర్ టాస్క్ జరిగిన వీకెండ్లో కూడా ఆ బొమ్మల టాస్క్ రిలేటెడ్ డిస్కషన్ వచ్చింది. వచ్చినప్పుడు కూడా సార్ నాకు ఇష్టం లేదు సార్, ఓనర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకని ఎవరికైనా ఇచ్చేయండి, రాముకి ఇచ్చిన ఓకే అనేసి నేను చెప్పాను సార్ నాకు సార్తోనే చెప్తాను హిమాలయ్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా చెప్తాడు. టాస్క్ జరిగే టైంలో రాముతో వెళ్తాడు, మన ఇద్దరం ఉందాం రా, అమ్మాయిలను ఎవరైనా పంపిద్దాం, మనం ఓనర్గా వెళ్ళకూడదు అంటాడు. తనుజాతో కూడా అదే చెప్తాడు. ఉన్న టెనెంట్స్ అందరికీ చెప్తాడు, వదిలే భరణి గారు వెళ్ళి ఇబ్బంది పడుతున్నాం రా, మనం వెళ్ళొద్దురా, మనం ఇక్కడ స్ట్రాంగ్ వాళ్ళ టెనెంట్స్లో ఉండాలిరా అని చెప్పి ఇంతమంది దగ్గర చెప్పినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది, అరే ఇతనికే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం డైరెక్ట్గా రాముకే ఇద్దామనేసి అనుకుంటారు. కానీ తనూజ ఇతనికి ఇంట్రెస్ట్ లేదని పదే చెప్పినా కూడా తనూజ మళ్ళీ పర్మిషన్ తీసుకున్నది. ఆ పర్మిషన్ తీసుకోవడమే కాకుండా తనూజకి క్లియర్గా ఆ రోజు సైకిల్ ఏం జరిగాయి, అతని ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి, ఆ ఎక్స్ప్రెషన్తో సైకిల్ ఇచ్చేటప్పుడు ముందు పక్క ఎవరు నిలబడ్డారు, ఇవన్నీ క్లియర్గా పిక్చర్లో గుర్తుండి అది 10 సార్లు చెప్పింది అమ్మాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ చేస్తుంది. ఆ రోజు ఇలా జరిగింది నువ్వు అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నావు అన్నీ చెప్తున్నాను యాజ్ ఇట్ ఈజ్గా. ఈరోజు ఆ అమ్మాయి నాకు సార్ అడుగుతుంటే నీకు మతిమరుపు ఉందా వీడియో ప్లీజ్ అంటున్నప్పుడు ఆ అమ్మాయి ఎమోషనల్ అవ్వడానికి 1 and only రీజన్, అమ్మయ్య నేను ఏదైతే మదన పడుతున్నానో, నేను ఏదైతే అనుకుంటున్నానో అది రైట్ అయింది, నేను ఎగ్జాక్ట్గా అతనికి ఏదైతే చెప్పానో అక్కడే స్విమ్మింగ్ పూల్ కూర్చుని అదే సిగ్నల్స్ ఇచ్చాడు, నేను రైటు మదన పడిపోయాను ఇన్ని రోజులు అనేసి ఆ అమ్మాయి హ్యాపీ టీయర్స్ అనమాట. అమ్మాయి నేను అనుకున్నది రైట్ అన్నట్టుగా ఆ బాధకి ఆ ఏడుపుకి అర్థం అది. ఇప్పుడు ఇమాన్యుయల్ కాదు సార్ నేనేం చెప్పాను, నీ డెసిషన్ నువ్వు చెప్పన్నాడు. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ కూడా గిన్నింగో అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అంత క్లియర్గా దొరికిపోయినప్పుడు అలా చెప్పరు ఎవరు కూడా. నాకేమనిపిస్తుంది అంటే తను ఇంక నీ ఇష్టం ఏదైనా చెప్పుకోపో, నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకో అన్నట్టుగా విసిగిపోయి చెప్పినట్టు. కానీ ఇక్కడ ఏం అటాచ్ అయిందంటే ఆ అమ్మాయిది రైట్ కాదు, ఆ అమ్మాయి రాంగ్ కాదు. ఎందుకంటే ఇలా చెప్పిన సిగ్నల్ సరే చెప్పేసి వాడికే ఇచ్చేసి అన్నట్టుగా క్లియర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి రాంగ్ డెసిషన్ ఎలా ఉంటుంది. దట్టు ఇతను నాకు టెనెంట్స్లో ఉండాలని ఉందని 10 సార్లు చెప్పినప్పుడు ఆ అమ్మాయి డెసిషన్ మాత్రం రాంగ్ కాదు. అలాగని ఇతను
ఇతను వర్షన్ ఏమంటున్నాడు తెలుసు ఇమాన్యుల్ ఓవరాల్గా చెప్తున్నాను నేను తెలుసు మొన్న నుంచి నేను ఫస్ట్ పోనన్నాను సరే నేను వద్దన్నాను టెనెంట్స్లోనే ఉంటానన్నాను అంతా ఓకే కానీ నువ్వేం చేసావు నా కోసమే లాస్ట్ దాకా ఆడుతూ వచ్చి లాస్ట్ మూమెంట్లో రాముకు సపోర్ట్ చేయడం ఏంటి అనేది పాయింట్ కానీ ఆవిడ వర్షన్ ఏంటి రాముకు సపోర్ట్ చేసే ముందు నేను అడిగినాను ఓకే అని ఇతను ఉద్దేశం ఏంటి నేను ఓకే అనేది నీ ఇష్టం అన్నట్టుగా ఆవిడ ఇష్టమే ఇది దానికి రీజన్ నువ్వు ఎలాగో వెళ్ళనని అన్నావు అండ్ నువ్వు చెయ్యాల ఊపే ఇచ్చేసింది ఆవిడ తప్పే లేదు ఇతను మిస్టేక్ ఏంటంటే ఆ రోజు మిస్టేక్ చేశాడు ఈ రోజు ఏంటంటే అతను వర్షన్ చెప్తున్నాడు ఆ రోజు మిస్టేక్ చేశాను ఆ రోజు రివ్యూలు చెప్పాను ఏమంటాడంటే ఆ రోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అతనే వద్దంటున్నాడు కదా లాస్ట్లో వెళ్ళి ఆట ఆడాడనేది కాదు ఆట నేను ఆడలేదా అనేసి బాధపడింది ఎందుకంటే రీతు చౌదరి ఫీల్ అయింది అతను ఏం ఆడాడు అతను ఏం కష్టపడ్డాడు అసలు డిఫెండ్ చేసుకోలేదు ఇక్కడ రాము కష్టపడ్డాడు రాముకి ఇద్దామనేసి రీతు చౌదరి అనడానికి బాధపడి ఏడుస్తాడు ఏంటి ఇలా అంటారు నాకు అవసరం లేదా నేను వెళ్తే ఒక ముద్ద వస్తుంది అనుకుంటున్నాను అది ఇదేసి అంటాడు ఇదేంటి ఇప్పటిదాకా నేను వెళ్ళనన్నాడు ఇప్పుడు వెళ్తే ఒక ముద్ద వస్తుంది అంటాడు ఏంటి కాంట్రడిక్టింగ్గా మాట్లాడుతున్నాను ఆ రోజు అనిపించింది ఈ రోజు సేమ్ అనిపిస్తుంది ఓవరాల్గా క్లారిటీ మిస్ అయింది మనోడు అన్నిసార్లు అక్కడ నేను వెళ్ళను అని చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఎవరైనా అగైనిస్ట్గానే డెసిషన్ తీసుకుంటారు అది తప్పేలేదు ఇమాన్యుల్ది క్లియర్ మిస్టేక్ అక్కడ క్లియర్ మొత్తం చేంజ్ చేసుకుని అన్నాడు వేరే భ్రమలో ఉంది అదంతా కూడా దీన్ని ఇక్కడతో వదిలేస్తే తనకు మంచిది ఇక్కడ వదిలేయకుండా దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నెగిటివే ఎందుకంటే దాని రిలేటెడ్ ఫుటేజ్లు వీకెండ్లో ఉన్నాయి ఎపిసోడ్ ముందు ఉన్నాయి అన్ని రకాలుగా తను క్లియర్గా తనదే మిస్టేక్ అని క్లియర్ ఉంది తనుజ గారిది ఈ విషయంలో అస్సలు మిస్టేక్ లేదు అది విషయం అది ఎపిసోడ్లో ఇంకెలా ఆర్గ్యుమెంట్ చేశాడో ఈ ఆర్గ్యుమెంట్ని బట్టి మనం ఇంకా కొంచెం డిఫెండింగ్ ఎలా మాట్లాడొచ్చు ఏంటి అనేది చెప్తాం ఇది తనుజ గారిని ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఆవిడ ఎమోషనల్ కూడా అయ్యారు కాబట్టి ఓవరాల్గా చూద్దాం అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ వీడియో నచ్చితే లైక్ చేయండి లవ్ యూ బాయ్ ఎపిసోడ్లో చెప్తాం గట్టిగా మాట్లాడుకుందాం